అమరావతిలో మహిళల్ని వేశ్యలుగా వర్ణించిన వ్యక్తుల్ని, సాక్షి మీడియాలో వర్ణించిన వ్యక్తుల్ని కృష్ణరాజు అనే ఒక పనికిమాలిన ఒక జర్నలిస్టు, అలాగే మరి ఒకప్పుడు ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యక్తికి ఇచ్చాడు. ఆయన ఇంటి పేరు కొమ్మినేని, ఆయన ఒంటి పేరు శ్రీనివాసరావు, కొమ్మినేని శ్రీనివాసరావు గారికి మరి ఆ పదవి కూడా ఇచ్చారు. మరి ఒకప్పుడు విలువలు ఉండి అది చూసి పదవి ఇచ్చుంటారు, తర్వాత వలువల్లాగా విలువలను కూడా ఆయన వదిలేసినట్టున్నాడు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు గారు వారు ఫోటోల్ని, తమని అవమానించిన వారి ఫోటోల్ని చెప్పుతో కొట్టారు. ఇప్పుడు దానికి శ్రీమాన్ సజ్జల గారు ఏమన్నారంటే, రాక్షసులు పిశాచాలు కూడా, రాక్షసులు పిశాచాలు ఇలాంటి పనులు చేస్తాయి ఏమో, వాళ్ళు కూడా చేయలేరేమో, ఇదంతా కలిపిన ఆ సంకర జాతి ఏమో అంటారు. బహుశా ఆ సంకర జాతి వాళ్ళు కాబోలు. ఇది ఎవరైనా వెరిఫై చేసుకోవచ్చు. నేను చూసినట్టే చెప్తున్నా. ఇదంతా మరి సంకర జాతి వాళ్ళే కాబోలు. ఒక ఆర్గనైజ్డ్గా కమ్ముకొస్తూ చేస్తున్నారు. అక్కడ ఆయన చిన్న భాషా చిద్రత వాడాడు, నాకు మావత్తు ఇచ్చాడు. ఆయన ఆంతరంగం ఏంటో ఎవరికైనా సరే ఇట్టే అర్థమవుతుంది. మరి ఆ కమ్ముకొస్తున్న వారిని అక్కడ అన్ని రకాల కులాల వారు ఉన్నారు, కాస్ట్ వారు ఉన్నారు, చాలామంది ఉన్నారు. రెడ్లు కమ్మవారి కన్నా ఎక్కువ శాతం ఉన్నారు. మరి ఆయన ఎవరిని ఉద్దేశించి ఆ మాట అన్నారు? లేదు, కొందరిని స్పెసిఫిక్గా ఉద్దేశించినట్టు. మరి ఆయన కూడా ఒకప్పుడు జర్నలిస్టు. మరి ఆయన భాషా సౌరభాన్ని ఎదజల్లుతూ మరి ఆ రకంగా మాట్లాడారు తెలియదు. కానీ ఇక్కడ సజ్జల గారికి ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను మీ మీడియా ద్వారా. ఏమిటంటే, మరి గతంలో నాకు అప్పటి ప్రభుత్వానికి, అంటే మరి ఇతను ప్రభుత్వంలో కూడా ముఖ్య సలహాదారు, అప్పుడు నాకు అప్పటి ప్రభుత్వం చేస్తున్న ఎన్నో ఆగడాలను నేను ప్రశ్నించినందుకు 2020 సంవేర్ అరౌండ్ ఏప్రిల్ అనుకుంటాను, ఏప్రిల్ నెలలో అప్పుడే కరోనా స్టార్ట్ అయినప్పటికీ అన్ని గ్రామాల్లో, నా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో, నా నియోజకవర్గం అప్పుడు ఉండి కాదు, నర్సాపురం పార్లమెంట్లో ఆల్మోస్ట్ అన్ని మేజర్ గ్రామాల్లో, కొన్ని చిన్న గ్రామాల్లో కూడా, ఆఖరికి ఇక్కడ ఉన్న వాండ్రం చెన్నూరు కదా, ఆ వాండ్రంలో కూడా అప్పటి వైసీపీ నాయకులతో నా ఫోటోలకి చెప్పులతో కొట్టించిన వ్యక్తులు వాళ్ళకి వాళ్ళు రాక్షసులు పిశాచాలు అని అనుకుంటే వాళ్ళ ఇష్టం. అప్పుడు కూడా నేను వీళ్ళంతా రాక్షసులు పిశాచాలు సంకర జాతి వాళ్ళు అని నేను పొరపాటును కూడా మాట్లాడు. వారి వ్యక్తిత్వం వాళ్ళ ఇష్టం. ఏదో చేశారు, దిష్టి బొమ్మలు తగలబెట్టారు. మరి దిష్టి బొమ్మలు తగలబెడుతూ ఉంటే మరి అది కూడా తీవ్రమైన చర్య. మరి కొంతమంది అయితే సరే చెప్పుకోవాలంటే బాధ అనిపిస్తుంది, మూత్రం కూడా పోస్తారు. అవి కూడా డైరెక్ట్గా టీవీలో చూపెట్టకపోయినా సోషల్ మీడియాలో అవి పెట్టి చాలా ఆనందించారు. మరి వాటిని రాక్షసానందం అంటారా, పిశాచానందం అంటారా? సరే, ఏదో డైరెక్ట్గా మనం టచ్ చేయలేక ఏదో పిల్లవేషాలు వేసారులే, పిల్ల మెధవాలు అని చెప్పి నేను అప్పటికి క్షమించిన. మరి ఎన్ని రోజులు చూశారు కదా, ఏమైంది? ప్యాక్ చేసి పంపించాను కదా. నేను ఎంత పని చేశానో మీకు తెలుసు కదా. 2 సంవత్సరాలు ఒక్కడనే పోరాడు. ఇంటర్వ్యూ ఇలా చేస్తారా?
సో సరే అది పాస్ట్. ఇప్పుడు మరి వాళ్ళకి బుద్ధి వచ్చిందేమో తెలియదు. వాళ్ళు చేసిన ఒక ఎంపీ పైన వాళ్ళు చేసిన పని ఒక చెత్త మాటలో నిరంతరం మాట్లాడుతూ అదే సాక్షి ఛానల్లో కూర్చొని ఇంకెవరో పిలవడాలి ఆ కృష్ణరాజు. నన్ను కూడా ఎన్నో మాటలు మాట్లాడాడు గతంలో. పైగా మళ్ళీ క్లారిఫికేషన్ ఇస్తూ ఇంకా అసహ్యంగా మాట్లాడాడు. ఇప్పుడు సంకర జాతి అని మాటలు మాట్లాడటం అంటే మరి అది మామూలు డెరోగేటరీ కాదు. ఆ ఇద్దరు మూర్ఖపు జర్నలిస్టులకి మరి ఈయన్ని కూడా మరి మూర్ఖుడు అనాలో మరేమనాలో మరి నాకు తెలియదు. ఈయన అగ్నికి ఆజ్యం పోసినట్టు సంకర జాతి అనే పదం వాడటం జరిగింది. అంటే ఇదంతా క్రాసు. ఇక దాన్ని పూర్తిగా విశ్లేషిస్తే మరీ జుగుప్సాకరంగా అసహ్యంగా ఉంటుంది. అందులో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు, అన్ని సామాజిక వర్గాలకి చెందిన వాళ్ళు ఉన్నారు. మరి అమరావతి ప్రాంతంలో మరి ఇప్పుడు నేను కూడా మరి ఈ డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత ఎమ్మెల్యే అయినప్పుడు నేను ఇల్లు తీసుకోలేదు, కానీ డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత నేను కూడా అక్కడ ఇల్లు తీసుకున్నా. మరి నేను కూడా ఒక రకంగా అమరావతి ప్రాంత నివాసనే. జగన్మోహన్ రెడ్డి లాగా జగన్మోహన్ రెడ్డి ఇంటికి నా ఇంటికి 500 మీటర్ల దూరం ఉంటుంది అంతే. అంతా ఒకటే కాంపౌండ్, ఒరిజినల్ కాంపౌండ్ ఒకటే. సో జగన్మోహన్ రెడ్డి ఇంటికి నా ఇంటికి 500 మీటర్ల దూరం ఉంది. మరి మరి గతంలో నా మీద చెప్పులతో కొట్టించిన వ్యక్తి రాక్షసుడైతే మరి ఆ రాక్షసుడి పక్కనే కూతవేడు దూరంలో నేను నివసిస్తున్నా. ఇప్పుడు అందరినీ కలిపి అమరావతి ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ మరి సంకర జాతి అని ఆయన కూడా అక్కడెక్కడ ఉంటున్నాడు. సజ్జల గారు కూడా ఏదో ఒక గ్రూప్ కాలనీలోనే సజ్జల గారు కూడా ఉంటున్నాడు. మరి ఆయన కులానికి చెందిన వారు ఉన్న కిన్నెరులు కింపురుషులు స్వచ్ఛమైన జాతో నేను కామెంట్ చేయదలుచుకున్నాను. ఎందుకంటే వాళ్ళకిలాగా కామెంట్ చేసి మనం చెప్తున్నారు కాదు కనుక మీకు మీరు వర్ణించుకోండి. ప్యూర్ బ్రీడ్గా మీరు వర్ణించుకోండి, తప్పులేదు. కానీ మమ్మల్ని అమరావతిలో మీ ఇంటి దగ్గరే నివసిస్తున్న మమ్మల్ని వేరు చేసి కమ్ముకొస్తుందంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వారందరినీ సంకర జాతిగా వర్ణించి మరి ఇది చట్టరీత్యా ఈవెన్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రత్యేకంగా ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడక్కర్లా, ఒక సమాజాన్ని ఉద్దేశించి మీరందరూ సంకర జాతి వాళ్ళు అని మాట్లాడటం వాళ్ళిద్దరూ మాట్లాడిన దానికన్నా కూడా అతిపెద్ద నేరం.